ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 138వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి పనులను విడిచిపెట్టకము. ప్రియమైన వాళ్ళారా, దావీదు ఎంతో ఘనమైన రీతిలో దేవుని యొక్క కనికరమును వాత్సల్యతను ప్రచురపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయము. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన పక్షం ఉన్నప్పుడే మనము విజయం పొందుతాం. లేకుంటే ఇంకో మాటలు చెప్పాలంటే, మనకు శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా అందులో నుంచి బయటికి రావాలంటే, ఆ ఇరుకు నుంచి, ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఈ దేవుడు లేకపోతే మనం రాలేము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఏమంటున్నాడు? నేను జయించి అంటే మాట్లాడినాడు. ఆయన జయించినాడు కాబట్టి ఆయన మనతో ఉంటే మనం కూడా జయిస్తాం. యేసు ప్రభు మానవులందరినీ రక్షించడానికి ఆయన మాటతో రక్షించవచ్చు, కానీ శిలువను సహించినాడు. మనం కూడా విశ్వాసులమైన వాళ్ళం, యేసు రక్తంతో మించబడ్డం, శ్రమలు సహించాలి. ఆ శ్రమల నుంచి విడుదలనిచ్చేవారు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు మన పక్షమున ఉన్నవాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ గొప్ప అనుభవము దావీదు ఎరిగినాడు. తన జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు, వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి, కుటుంబంగా సమస్యలు ఉన్నాయి, సమాజంగా సమస్యలు ఉన్నాయి, రాజ్యముగా కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రభు మీద ఆధారపడినాడు. ప్రభు మీద ఆధారపడి ఏమంటున్నాడు? నా కార్యము సఫలం చేయను అని ఎంతో ఘనమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా వాళ్ళారా, యేసు ప్రభుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలైనా మనం ఆయన మీద ఆధారపడి అనేకులకు ఈ రకమైన నమ్మకమైన సాక్ష్యం ఇవ్వలేం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా యెహోవా నీ కృప నిరంతరం ఉండును. ఆయన కృపను చూస్తూ వచ్చినాడు దావీదు. దేవుని యొక్క కృపను ఎరిగినవాడు, కృపను పొందినవాడు, కృప కొరకు కనిపెట్టుకున్నవాడు. మన జీవితంలో దేవుని కృప మీద ఆధారపడుతున్నామా? చాలాసార్లు మన శక్తి మీద ఆధారపడతాం, లేకుంటే మన డబ్బు మీద ఆధారపడతాం, లేకుంటే మన కులం మీద ఆధారపడతాం, మన బంధువుల మీద ఆధారపడతాం, లేకుంటే ఇంకెవరైనా మనకు తెలిసిన అధికారుల మీద ఆధారపడతాం. కానీ దావీదు ఏమంటున్నాడు? ఆయన కృప మీద, దేవుని యొక్క కృప మీద ఆధారపడినాడు. అందుకే తన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా ఆ కృప ద్వారానే దాటినాడు అని చూడగలుగుతున్నాం. మూడో విషయం గమనిస్తే, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన ఒక ప్రార్థన చూడండి. ఆయన యొక్క ప్రార్థన, మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నాకు కావాలి ఇవి, నాకు ఇవి అవసరం ఉన్నాయి, నా అక్కర ఇది ఉంది అంటే ఎన్నోసార్లు మొరపెడుతూనే ఉంటాం. కానీ దావీదు దేవుని యొక్క హృదయమును తాకే రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రభువా నీ చేతి కార్యములను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏమంటే కీర్తనలు 139లో 16-17 వచనాలు రాసి ఉంటాయి. నీ చేతులు నాకు రూపునిచ్చినాయి, నీ చేతులు నన్ను నిర్మించినాయి, నా అంతరేంద్రియములు నీ చేతులు నిర్మించినాయి అని రాయబడి ఉంది. దావీదు ఆ విషయం ఎరిగి, నన్ను తయారు చేసింది నీవే కాబట్టి, నన్ను సృజించింది నీవే కాబట్టి, నీ హస్తములు నాకు రూపునిచ్చినాయి కాబట్టి నన్ను గుర్తుపెట్టుకో ప్రభువా, నన్ను గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను తయారు చేసినావు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకో. అంటే నా మీద ఎలాంటి శత్రువు యొక్క దాడి జరగకుండా, అపవాది యొక్క దాడి జరగకుండా, లేకుంటే సమస్యల యొక్క దాడి జరగకుండా నీ హస్తముల చేత నన్ను కాపాడు అని దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు లాంటి గొప్ప అనుభవం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాలంలో మనకి తలంపులు ఇచ్చినాడు. మనం ఈ తలంపులు మనసులో పెట్టుకొని దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉన్న ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. దావీదు వలె మేము కూడా ఎల్లప్పుడూ నీ యొక్క మా యొక్క కార్యం సఫలపరిచి వాడవని అనేకులకు సాక్ష్యం ఇచ్చి, నీ కృప మీద ఆధారపడి నీకు ఎల్లప్పుడూ మేము నీ వారమే నీ చేతి పని అన్నామని గుర్తెరిగి నిన్ను గణపరిచి ఆరాధించగలరు కృపనీయమని స్తుతులర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.